ఎవెన్ రాబర్ట్స్. హీ వాజ్ అ వెల్ష్ రివైవలిస్ట్, అంటే వేల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కనీసము నేను దేవుని కోసం లక్ష మంది ఆత్మలైనా రక్షించాలి అనే గొప్ప ప్యాషన్ తోటి ముందుకెళ్ళిన వ్యక్తి. చంద్రుడి నుండి ఒక పెద్ద హస్తము రావటము, తను ప్రార్థించే స్థలంలో, తన స్నేహితుడు ప్రార్థించే స్థలంలో చంద్రుడి నుండి ఒక హస్తం రావటము, వేల్స్ వైపు చూపించడము తను స్పష్టంగా చూశారు. ఆ రోజు నుండి, దాని తర్వాత నుండి 2 సంవత్సరాల గొప్ప ఉజ్జీవపు కార్యాలు జరిగినాయి. ఎంత గొప్ప ఉజ్జీవపు కార్యాలు అంటే బార్స్ మూసివేయబట్టము, ఇంకా దొంగలేరని పోలీస్ మ్యాన్కి కూడా పని లేకపోవటము, సినిమా థియేటర్స్ అన్నీ షట్ అయిపోవడము, ఫుట్బాల్ ఆడియన్స్ రాక. ఎందుకు అని అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవెన్ రాబర్ట్స్ మీటింగ్కే వెళ్ళేవారు, ఎందుకంటే అంత గొప్ప ఉజ్జీవపు కార్యాలు జరిగినాయి కాబట్టి. వాళ్ళ హృదయంలో మారు మనసు, ఇట్ వాజ్ నాట్ ఎనీ అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు అవి కాదు, కానీ తనలో నా తగ్గింపు స్వభావం బట్టి ఆయన ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ ప్రసంగించేవారంట. ఆయన తగ్గింపు స్వభావాన్ని ఎంతగానో కనపరిచేవారంట. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్ దట్ పీపుల్ సా. మిగతా వారిలాగా, మిగతా ప్రసంగికులుగా ఎప్పుడు కూడా కనపడలేదంట. సాకర్ అంటే చాలా ఫేమస్ ఇంగ్లాండ్లో, ద ఫేమస్ గేమ్ ఆఫ్ ఇంగ్లాండ్ సాకర్. అయితే అక్కడ కూడా ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ వచ్చేవారు కాదంట. న్యూస్ పేపర్స్ ఫుల్ కవరేజ్ దేని గురించి అంటే ఎవెన్ రాబర్ట్స్ మీటింగ్కి ఎంతమంది వచ్చారు, ఎంత బలంగా జరిగింది, ఎంత ఘనంగా జరిగింది, ఎంతమంది మార్మన్స్ పొందారని సెక్యులర్ న్యూస్ పేపర్స్ కూడా ఎవెన్ రాబర్ట్స్ గురించి ఇచ్చేవారంట, ఫుల్ కవరేజ్. అయితే ఆ న్యూస్ కవరేజ్ ఇవ్వటానికి వచ్చిన రిపోర్టర్స్ కూడా దేవుడు ఆయనని వాడుకుంటున్న విధానాన్ని చూసి, ఆయన చెప్పే ప్రసంగాన్ని విని సెక్యులర్ రిపోర్టర్స్ కూడా వచ్చి మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవాలు ఎంతోమంది ఉన్నారంట. అయితే ఇక్కడ ఆయన జీవితంలో ఇంత అద్భుత కార్యాలు జరిగినాయి, కానీ ఏం జరిగింది అని అంటే, ఇంత గొప్పగా వాడబడిన వ్యక్తి మొత్తము దేశాన్నే, అసలు లక్షలాది మంది ఆత్మలేంటి, ఇంకా అనేక లక్షల ఆత్మల్ని దేవుని నిమిత్తమై సంపాదించాడు. కానీ ఆయనలోనూ ఒక లోపము, లేకపోతే ఒక బలహీనత ఏంటిదంటే, ఆయన అనుకున్నాడు, నేను తినినా, నేను త్రాగినా, నేను నిద్రించినా, ఒకవేళ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, ఇంకా ఆయన కార్యం జరిగించడేమో అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంటే మనం కూడా చాలామంది అనుకుంటాము, దేవుడు మనల్ని సుఖించాలని, మనం నిద్రించాలని, మనం ఆనందించాలని ఆశ ఉండదు. దేవుడికి ఎప్పుడు మనకి శ్రమ కలిగించాలని, మనల్ని బాధ పెట్టాలని, మనల్ని దుఃఖ పెట్టాలని, మనం ఎప్పుడు కూడా మెలకుగానే ఉండాలని. అవును, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు అంత మాత్రమే, కానీ లిటరల్గా నో స్లీప్. ఎవెన్ రాబర్ట్స్ ఏమనుకుని, నేను పడుకుంటే కూడా పరిశుద్ధాత్ముడు నన్ను దాటి వెళ్ళిపోతాడేమో అని నిద్రలేని రాత్రులు, తింటానికి కూడా నేను ఇదిగో తింటూ సుఖిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నన్ను దాటి వెళ్ళిపోతాడేమో అని తప్పు అభిప్రాయంతో, పరిశుద్ధాత్ముడి గురించి సరైన అవగాహన లేక, సరైన ఇన్ఫర్మేషన్, సరైన రెవల్యూషన్, ప్రత్యక్షత లేక ఆయన ఏమనుకున్నాడంటే, ఇలా చేస్తే దేవుడు నన్ను దాటి వెళ్ళిపోతాడేమో అని 4 సార్లు ఇమోషనల్ కొలాప్స్ అయిపోయాడు. అంటే మానసికంగా కుప్పకూలిపోయిన పరిస్థితులు 4 సార్లు ఏర్పడ్డాయి అన్నమాట. అదే సమయంలో జెజబేల్ అనే ఆత్మతో నడిపించబడిన ఒక స్త్రీ, మిస్సెస్ పెన్ లూయిస్ అని, అంటే తనకు ఆల్రెడీ వివాహం అయింది, తనని ఏదో వివాహం చేసుకోవడానికి రాలేదు, కానీ ఈ పెన్ లూయిస్ అనే ఆమె తప్పైన సమయంలో, తప్పైన రీతిగా ఎవెన్ రాబర్ట్స్ జీవితంలో ప్రవేశపెట్టి, ఈయన ఇమోషనల్గా వీక్గా ఉన్న టైం చూసి, అంటే మానసికంగా బలహీనంగా ఉన్న పరిస్థితి, ఆ టైం చూసి ఏం చేసిందంటే, నువ్వు ఈ సేవ చేయకూడదు, నువ్వు పక్కన రా, నా ఇంటికి రాని, సపరేట్గా తన భర్త తనకు ఒక రూమ్ ఇచ్చి, ఎవెన్ రాబర్ట్స్కి ఒక రూమ్ ఇచ్చి, సేవకుల నుండి, తనకున్న అసోసియేట్స్ నుండి, అందరి నుండి దూరపరిచి ఐసోలేట్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. ఐసోలేట్ చేసి ఎవెన్ రాబర్ట్స్ని తన పిలుపుని నెరవేర్చకుండా, దేవునికి లోబడకుండా అక్కడ ఒక రూమ్లో పెట్టేసి, ఎవ్వరూ తనని కలవాలని వచ్చిన అందరినీ తిట్టి పంపించేయడము, అందరినీ ఏదో మాటలు చెప్పి పంపించేయడము, అది ఎవెన్ రాబర్ట్స్కి కూడా తెలియని పరిస్థితులు. ఆ రీతిగా ఈ మిస్సెస్ పెన్ లూయిస్ అనే ఆమె
తప్పైన రీతిగా జెజ్బేల్ ఆత్మలాగా వచ్చి తన పిలుపు నుండి దూరపరిచిందన్నమాట. ఇంకా ఆ ఇమోషనల్ బ్రేక్ డౌన్ బట్టి, ఆ నర్వస్ బ్రేక్ డౌన్, ఆ నరాల బలహీనతను బట్టి ఆయన సేవ నుండి దూరంగా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి 2 నెలలు సరైన నిద్ర లేక, సరైన తిండి లేకుండా, ఆ నిద్ర లేని పరిస్థితుల్లో మీకు ఎట్లుంటుందండి? ఒక్కరోజు నిద్ర లేకపోతే అసలు మనం మామూలుగా మనుషులు అవుతామా? 2 రోజులు నిద్ర లేకపోతే మనం ఇంకా మన చుట్టూన్న వారిని అందరినీ అరుస్తూ ఉంటాం. మనకు తిక్క ఉంటుంది కదా, గలిబిలిగా ఉంటుంది కదా, ఎంతో చికాకుగా ఉంటుంది కదా. ఆ రీతిగా 2 రోజులే నిద్ర లేకపోతే మనకు అట్లుంటే, అందుకనే దేవుని వాక్యం అంటుంది, శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని వాక్యం తెలియజేస్తుంది. అంటే యూ మైట్ బి ఫుల్ ఆఫ్ విగర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మీరు సిద్ధంగా ఉన్నారేమో, ఆత్మలో ప్యాషనెట్గా ఉన్నారేమో, కానీ శరీరం బలహీనము. శరీరము మన జీవితము, మన హృదయము, మన శరీరము దేవుడిచ్చిన ఆలయం, దేవుని ఆలయం అది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. లేకపోతే వెంటనే వస్తాడు అపవాది, వచ్చి మన తలపైన, మన శరీరం పైన దాడి చేస్తూ, మనల్ని తికమక చేస్తూ, గలిబిలి చేస్తూ, మనల్ని ఆందోళన పరుస్తూ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వై గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. మొదటి నుండి దేవుడు అదే చెప్తున్నాడు, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఏది కూడా ఓవర్ డూ చేయమని చెప్పలేదు దేవుడు. అందుకనే రాత్రి సృష్టించారు, పగలు సృష్టించారు. ఒకవేళ ఇఫ్ హీ ఆల్వేస్ వాంటెడ్ అస్ టు వర్క్, ఎప్పుడు కూడా పని చేయాలి అనే ఉద్దేశం ఉంటే అసలు దేవుడు రాత్రి సృష్టించేవాడా? అది కూడా 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రమించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. అంటే మీరు 6 రోజులు పని చేయండి, బట్ టేక్ అ బ్రేక్ అని చెప్తాడు. ఈ రోజు కూడా మీరు ఓవర్ వర్క్ చేస్తున్నారేమో చాలామంది, అదేదో గర్వంగా చెప్పుకుంటున్నారేమో, అదేమో డంబంగా చెప్తున్నారు, నేను ఇంత పని చేస్తున్నా, నాకు నిద్ర లేదు, తిండి లేదు, నేను ఇంత కష్టపడుతున్నా నా కుటుంబం కోసం, నేను ఇంత అది గర్వం కాదండి. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. సడన్గా బ్రేక్ డౌన్ అవుతాము, అప్పుడు మన వల్ల ఏం చేతన అవ్వదు, పనికి రాని వారుగా పక్కన వేయబడతాము, పక్కన పెట్టబడతాము. సో జాగ్రత్తగా ఉండండి. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. దేవుడు అన్నాడు, నేను మీకు జీవం ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అన్నాడు. ఎవెన్ రాబర్ట్స్ జీవితంలో అదే తప్పు చేస్తాడు. ఏంటిదంటే, దేవుడు నేను తిన్నా త్రాగినా దేవునికి నచ్చదు. దట్ ఈస్ ఎక్స్ట్రీమిటీ లైజ్ ఆఫ్ ద డెవిల్. అపవాది చెప్పిన పెద్ద అబద్ధం. అంటే ఆయన ఒక మీటింగ్లో తింటే, అందరూ కూర్చొని తింటూ ఉంటే కూడా ఆయన నేను తినను, పరిశుద్ధాత్మ నన్ను దాటి వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో అట్లా నీరసిలిపాడంట. 2 నెలలు నిద్రలేక, తిండి లేక ఏం జరిగిందంటే, మానసికంగా చాలా బలహీనం అయిపోయి అతని తలలో, అతని చెవులో విచిత్రమైన స్వరాలు వినపడటం. అంటే హాల్యూసినేషన్స్ లాగా, అది దేవుని స్వరము వింటున్నాడా లేకపోతే అపవాది స్వరం వింటున్నాడా తెలియక తికమక అయిపోయి, గలిబిలి అయిపోయి, ఆఖరికి చిరాకు వచ్చేసి ఎంతగానో విసిగిపోయాడంట జీవితం పైన విసిగిపోయాడు. ఇంకే సేవ ఏం చేస్తారు కదండి. అటువంటి రీతిగా మనము నేర్చుకోవాల్సింది ఎవెన్ రాబర్ట్స్ జీవితంలో ఏంటిదంటే, బ్యాలెన్స్ ఇస్ ద కీ. దేవుడు నిన్ను ఎంతైనా వాడుకోవచ్చు. దేవుడు నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో పిలుచుకున్నాడేమో, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడేమో. కానీ డోంట్ థింక్ దట్ గాడ్ ఇస్ అ గాడ్. ఏదో రాడ్ పట్టుకొని దేవుడు మనల్ని టార్చర్ చేయడానికి, ఒక హెడ్ మాస్టర్ లాగా మనల్ని కొడుతూ, మనల్ని తిడుతూ, మనల్ని ఇలాగ చేస్తాడు అనే ఉద్దేశంతో దేవుని వెంబడించడం కాదు. కానీ దేవుడు, గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. అది నమ్మాలి. సో ఎవెన్ రాబర్ట్స్ వీ లెర్న్ వన్ థింగ్ ఏంటిదంటే, లెర్న్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. ఏది కూడా అన్నీ కూడా సమముగా చేయండి. ఎక్కువ నిద్ర కాదు, అటు మొత్తానికి నిద్రలేమి కాదు, ఎక్కువ తిండి కాదు, మొత్తానికి దేవుడికి నేను తింటే ఇష్టం ఉండదేమో అని మొత్తానికి నేను ఫాస్టింగే ఉంటానని చాలామంది అన్య దురాత్మల్ని ఆహ్వానించిన వారు, ఆకర్షించిన వారు అనేక మందిని మేము చూసాం. ఏంటిదంటే ఫాస్టింగ్ అని చెప్తూ దేవునికి నేను ఫాస్టింగ్ చేస్తున్నానని ఒక విపరీతమైన అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళిపోయి దురాత్మలు ఆహ్వానించిన వారు, దురాత్మల చేత పట్టి పీడించబడిన వారు కూడా అనేక మంది చూసాము. సో డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఇస్ ఫ్రమ్ ద ఎనిమీ. ఏది కూడా ఎక్స్ట్రీమ్ చేసినా అది అపవాది నుండి వచ్చిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవెన్ రాబర్ట్ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అవన్నీ కూడా ఇట్ వాజ్ ఓవర్ షాడోడ్ బై హిస్ ఫూలిష్నెస్ అట్ ది ఎండ్. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, ఎంతగా రివైవల్ రగిలింపజేశాడు వెల్ష్ ప్రాంతంలో, వేల్స్లో. అయినప్పటికీ తన లాస్ట్లో ఆ పిలుపుని లోబడనందుకు తను ఏదో
చిన్న తప్పులు చేసిన దాన్ని బట్టి తను చేసిన సేవ అంతా కూడా షాడో అయిపోయింది, ఓవర్ షాడో అయిపోయింది. సో జాగ్రత్తగా ఉందాము.